లేదు. దానివల్ల ఏంటంటే ఏదైనా ఒక వ్యాపారంతోనే 10 మందికి ఉపాధి కల్పించేట్టుగా చేయాలన్న ఆలోచనతో 2017 వరకు కూడా నేను కెమికల్ ఫ్యాక్టరీ నా సొంత ఫ్యాక్టరీతో పాటు కెమికల్ బిజినెస్ ఇవన్నీ చేస్తా ఉన్న తర్వాత 17 తర్వాత దీంతో పాటు ఏదైనా మంచి ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ అంటే మార్కెట్లో బయోస్ అన్ని కూడా కెమికల్తో పాటు తయారైన బయోస్ ఉన్నాయి. అలా కాకుండా ప్యూర్ బయో ఏదైనా తయారు చేయగలిగి మనం చేసే పనిలో ఏంటంటే పంచభూతాలు ఏదైనా దేనికి హాని జరగకుండా మనం ఏదైనా ఒక రూపాయి ఎర్న్ చేసుకోగలిగితే ఆ రూపాయి మన దగ్గర ఎక్కువ కాలం మన దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. అది రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తుకి కానీ మన తర్వాత కూడా మంచిగా ఉపయోగపడేట్టు ఉండాలనే ఆలోచనతో ఒక ప్యూర్ ఆర్గానిక్ బేస్ మీద ఒక దీంతో మళ్ళీ స్టార్ట్ చేసుకుని మన రోహిణి ఆత్మ అనే ఒక పేరుతో ఇందులో కూడా నేను వన్ ఆఫ్ దీనికి తోటి ఒక మొదలో ఆయన కూడా ఒక సైంటిస్ట్ మా కొలీగ్ ఆయన ప్రొడక్షన్ అంతా చూసేటట్టుగా నేను మార్కెటింగ్ అంతా నేను చూసేటట్టుగా దీంతో స్టార్ట్ చేసి ఒక 2017 నుంచి కూడా కరోనా ముందు తర్వాత కూడా దీనిలో అనేక రకాలు అంటే ఇక్కడ మార్కెటింగ్ కాకపోయినప్పటికీ ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా ప్రూవెన్గా ఎన్నో టన్నులు కూడా మేము ఆల్రెడీ వ్యాపారం చేసి ప్రూవెన్గా కూడా ఈరోజు అవసరమైతే ఏదైనా ఒక పంటని పూర్తిగా ఏ విధమైనటువంటి కెమికల్ లేకుండా ఫస్ట్ చివరి వరకు కూడా మనం పండించవచ్చు. అంటే ఆ కసి ఉన్నటువంటి ఆ ఫోకస్ ఉన్నటువంటి ఫార్మర్ కూడా అయి ఉండాలి. అంటే ఫార్మర్ కంగారు పడితే మనం ఏమి చేయలేం. ఫార్మర్ కంగారు పడిపోయి ఫార్మర్ ఏం చేశారంటే ఏం చేయలేం. అలా మాకు చాలామంది రైతులు స్వచ్ఛందంగా వాళ్ళ మామిడి తోటలు కానీ లేకపోతే మేము ఇంట్లో తినేదానికి మాకు పండించుకునేదానికి మాకు ఒక 2 ఎకరాలు మాకు సమస్య లేదు. 1 ఎకరం ఈ పొలం పూర్తిగా మీ దీనిలో పండిస్తాం. మీ దీనిలో పండిస్తాం కాబట్టి మాకు ఏ విధమైన దీని నుంచి ఏం ఆశించట్లేదు. కేవలం మేము దీన్ని